హలో నమస్తే, నేను మీ రాహుల్. డే 10 ఇది. యాక్చువల్గా జిమ్కి వెళ్ళలేదు ఈరోజు, ఎందుకంటే ఈరోజు రాఖీ పండుగ కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు రాఖీ పండుగ కాబట్టి జిమ్ కూడా క్లోజ్ ఉన్నది, అందుకోసం జిమ్ కోలేదు. అది స్టోరీ. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కొత్తగా ఎవరైతే జిమ్ స్టార్ట్ చేస్తున్నారో వీక్ అంటే ఇప్పుడు అది స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ ఒకటి ఏంటంటే, ఏ మజిల్ అయినా సరే మన బాడీలో టూ టైమ్స్ మజిల్ని టచ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీ మజిల్ అనేది తొందరగా గ్రోత్ అనేది అవుతుంది. 6 days, 1 weekలో మనం 7 daysలో 1 డే రెస్ట్ ఇస్తాం సండే కాబట్టి. మండే టు ఫ్రైడే ఎగ్జాక్ట్లీ మనం ఎవ్రీడే వన్ టూ మజిల్స్ మనం టచ్ చేయాలి. టచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన మజిల్ అనేది ఎక్కువ గ్రోత్ ఉంటుంది. ఇంకొకటి మీకు తొందరగా మీ బాడీలో ఆ ఫిట్నెస్ అనేది కనిపిస్తుంది. డైలీ వన్ గానే మీరు చేసుకుంటే లేదంటే చాలా డేస్ అవుతుంది. అందు గురించి నేను ఏం చెప్తున్నా అంటే ఎవ్రీ వీక్ ఎవ్రీ డే టూ మజిల్స్ టచ్ చేయండి. వీక్లో 6 days చేసిన తర్వాత 7th డే సండే హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే మన బాడీలో నువ్వు ఎంతైతే టచ్ చేసి ఎంత స్ట్రగుల్ చేసుకుంటున్నావు బాడీ కొడుతున్నావు, బట్ నువ్వు కానీ బాడీకి స్లీప్ కానీ ఇవ్వకపోయినావు అంటే వేస్ట్. నీది ఎప్పటికీ నీకు గ్రోత్ అనేది కనిపించదు మాకు తెలుసు. అందు గురించి మరీ చెప్తున్నా, కన్ఫామ్గా మీరు 6 days జిమ్ చేయండి, బట్ 7th డే కన్ఫామ్గా మీరు రెస్ట్ ఇవ్వండి, బాడీకి స్లీప్ రెస్ట్ ఇవ్వండి. ఓకేనా? సీ యూ, మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.